మిత్రులారా, సహోదరులారా, మన జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయాల్లో మనం చాలా బలహీనపడిపోతూ ఉంటాం. అనేక సమస్యలు, ఆందోళనలు, భయము, ఎవరూ సహాయము చేయలేనట్టుగా అనిపించే పరిస్థితి. అప్పుడు మనమే ఒక ప్రశ్న అడుగుతాం, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఇదే ప్రశ్నను ఒకప్పుడు దావీదు మహారాజు కూడా అడిగాడు. కీర్తన 121:1, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? హల్లెలూయా చెప్దామా? ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే వస్తుంది. కీర్తన 121:2, నాకు సహాయము ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవా యొద్ద నుండి మాత్రమే వచ్చును. హల్లెలూయా. మిత్రమా, మన సహాయము మనుషుల దగ్గర నుంచి కాదు, మనకు సహాయము ధనముతో కాదు, మనకు సహాయము శక్తితో కాదు, మనకు సహాయము దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు మన జీవితాన్ని కూడా కాపాడగలడు. హల్లెలూయా చెప్దామా? దేవుడు మనలను జారిపోనివ్వడు. కీర్తన 121:3 చెప్తుంది, ఆయన నీ కాలును జారనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. మిత్రమా, మనుషులు అలసిపోతారు, మనుషులు నిద్రపోతారు, కానీ దేవుడు ఎప్పుడు నిద్రపోడు. రాత్రి సమయంలో కూడా దేవుని కళ్ళు మన మీదే ఉంటాయి. నమ్ముతున్నారా? బైబిల్ చెబుతుంది, కీర్తన 121:4, ఇజ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. అంటే దేవుని రక్షణ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది మన ఎడల. కీర్తన 121:5, యెహోవా నిన్ను కాపాడువాడు, యెహోవా నీ కుడివైపున నీడగా ఉన్నాడు. నీడ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. అలాగే దేవుడు కూడా మన వెంటనే ఉంటాడు. పగటిపూట, రాత్రిపూట, కష్టాల్లో, సమస్యల్లో దేవుడు మనతోనే ఉంటాడు. నమ్ముతున్నారా? దేవుడు ప్రమాదాల నుంచి కాపాడుతాడు. కీర్తన 121:7, యెహోవా సమస్త అపాయముల నుండి నిన్ను కాపాడును. మిత్రమా, మనకు కనిపించని ప్రమాదాలు చాలా ఉంటాయి. అనుకోని ప్రమాదాలు, అనారోగ్యం, కష్టాలు. కానీ దేవుడు మనకు తెలియకుండానే మనల్ని ఎన్నోసార్లు కాపాడినాడు. అందుకే మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. కీర్తన 121:8, నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు యెహోవా ఇప్పటి నుండి నిత్యము నిన్ను కాపాడును. హల్లెలూయా. మిత్రమా, మనము బయటికి వెళ్ళినప్పుడు దేవుడు కాపాడుతాడు, మనం ఇంటికి వచ్చినప్పుడు దేవుడు కాపాడుతాడు. ఈరోజు, రేపు, ఎల్లప్పుడూ దేవుడు మనకు రక్షణగా ఉండి కాపాడుతాడు. మిత్రమా, ఈరోజు ఒక ప్రశ్న, నీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? మనుషుల చేతుల్లోనా లేదా దేవుని చేతుల్లోనా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. అప్పుడు నీకు భయం ఉండదు. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు ఎప్పుడు నిద్రపోడు. ముగింపు ప్రార్థన. ప్రేమైన పరలోకపు తండ్రి, మా జీవితాలను కాపాడినందుకు నీ కృతజ్ఞతలు. మా ప్రతి అడుగును నీవే నడిపించుము. సమస్త అపాయముల నుండి మమ్మల్ని కాపాడుము. నీ రక్షణలో మేము ఎల్లప్పుడూ ఉండునట్లు దయచేయము. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.